అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ వేముల, న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిని. ఈరోజు మీ ముందుకి ఒక విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పడానికి రావడం జరిగింది. అదేంటంటే ఒకసారి ఈ పాంప్లెట్ని చూడండి. ఈ పాంప్లెట్ని ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో కూడా నేను పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు వారు గతంలో పోటీ చేస్తున్నప్పుడు ఈ యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 100 అంశాలతో తన మేనిఫెస్టోని ఈ గోదావరికని అంటే రామగుండం కాన్స్టిట్యున్సీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇక్కడి ప్రజలకి నేను ఏం చేయాలి అనేటువంటి 100 అంశాల మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ దాంట్లో ఒక ప్రమాణ పత్రాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రమాణ పత్రం ఏంటంటే ఈ ముందు పేజీ అనేది ప్రమాణ పత్రం. ఈ ప్రమాణ పత్రంలో మీరు చూసుకున్నట్లయితే 4వ పారాగ్రాఫ్. ఈ 4వ పారాగ్రాఫ్లో ఏముందంటే, రాజకీయాలంటే ఎన్నికలు పదవులు కాదు, అధికారం అంటే రోడ్లు, లైట్లు, నీళ్లు, విధులే కాదు, ఇది మాత్రమే రాజకీయాలకు పరమార్థం కానే కాదు, ప్రజల్ని ఆకలి దరిద్రం నుంచి విముక్తి చేయడం అనేది ఒక మెయిన్గా చెప్పారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈయన ప్రమాణ పత్రంలో. ఈయన చేసిన ప్రమాణం చాలా బాగుంది. ఏంటంటే రాజకీయాలంటే ఎన్నికలే పదవులే కాదు, అధికారం అంటే రోడ్లు, లైట్లు, నీళ్లు, నిధులే కాదు, ఇది మాత్రమే రాజకీయాలకు పరమార్థం కాదు, ప్రజల్ని ఆకలి దరిద్రం నుంచి విముక్తి చేయడమే అసలు సిసలైన రాజకీయం అని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. ఇంకొకటి, రాజ్యాంగ సామాజిక భద్రత కల్పించడం. ఏదైతే మనకి భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉందో, చట్టాలు ఉన్నాయో, నియమాలు నిబంధనలు ఉన్నాయో, వాటి ద్వారా ప్రతి ప్రజకి రక్షణ కల్పించడం అనేది ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. ఈ నేల మీద ఇక్కడే సగర్వంగా, ధైర్యంగా, స్వేచ్ఛగా బ్రతుకుతాను అని నమ్మకాన్ని కలిగించడమే అసలైన రాజకీయం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అవును, చాలా బాగా చెప్పారు, గొప్పగా చెప్పారు. కానీ ఇతను చెప్పిన దానికును ఈరోజు చేస్తున్న దానికి పొంతనాసనే లేదు. ఇవాళ చూడండి, రోడ్లు, లైట్లు, నీళ్లు, నిధులే కాదు అధికారం అంటే అన్నారు. ఇవాళ ఏం చేస్తున్నారండి? పాత రోడ్లను కూల్చేస్తున్నారు, కొత్త రోడ్లు వేస్తున్నారు. పాత డివైడర్లను కూల్చేస్తున్నారు, కొత్త డివైడర్లు కడుతున్నారు. పాత చెట్లను పీకేస్తున్నారు, కొత్త చెట్లను పెడుతున్నారు. పాత లైట్లను వీకేస్తున్నారు, కొత్త లైట్లను పెడుతున్నారు. ఏ విషయమైతే ఇక్కడ అది కాదని చెప్పారో అదే విషయాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నారు. అంతేకాదు, ప్రజల్ని ఆకలి దరిద్రం నుంచి విముక్తి చేయడం అని చెప్పారు. ఇవాళ అన్నము రామచంద్ర అనే ఒక 2000కు పైగా కుటుంబాలను రోడ్డు పాలు చేశారు. దాదాపు రోడ్డు వైండింగ్ పేరుతో, అభివృద్ధి పేరుతో వేలాది ఇళ్లను నేలమట్టం చేశారు. ఆ కుటుంబాలకి కనీసం అంటే కనీసం తక్షణ సహాయం కానీ, చట్ట ప్రకారంగా లేకపోతే ఒక మానవత్వంతోటైనా వారికి ఏ చిన్నటువంటి మేలు కూడా జరిపిన దాఖలాలు లేవు. మరి అతను చెప్పేది ఏంది, ఇక్కడ చేస్తున్నది ఏంటి? అంతేకాదు, ఇక్కడ వాళ్ళంతా కూడా రోడ్ల పాలై ఉపాధి లేక, ఉద్యోగం లేక, వ్యాపారం నడిపించుకునేటానికి అవకాశం లేక వీధి పాలైపోయారు. మరి ప్రజల్ని ఆకలి దరిద్రం నుంచి విముక్తి చేయడమే నా విధి అన్నారు. ఇవాళ వాళ్ళని రోడ్ల పాలు చేయడమే ఆయన విధిగా మారింది. అంతేకాకుండా రాజ్యాంగ సామాజిక భద్రత కల్పించడం అన్నారు. అసలు రాజ్యాంగాన్ని కానీ, చట్టాన్ని కానీ ఆయన పరిగణలోకి తీసుకునేదే లేదు. చాలామంది కోర్టుకు వెళ్ళారు న్యాయం కోసం. మేము న్యాయబద్ధంగా ఉన్నాము, మాకు ఈ హక్కులు ఉన్నాయని చెప్పి వారు కోర్టుకు చెప్పుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ కోర్టు ఆర్డర్లను కానీ, కోర్టు చెప్పినటువంటి విషయాలను కానీ పరిగణలోకి ఎక్కడ తీసుకోకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ముబ్బడిగా రోడ్లు అభివృద్ధి అనే పేరుతో చెప్పి
వందలాది కుటుంబాలను నీలమట్టం చేశారు. ఇంకా అంతేకాకుండా ఈ నేల మీద ఇక్కడే సగర్వంగా ధైర్యంగా స్వేచ్ఛగా బ్రతుకుతానని నమ్మకాన్ని కలిగించడమే అసలు సిసలైన రాజకీయం అన్నాడు. ఎక్కడండి మీ నమ్మకం? పాపం ఇప్పటిదాకా వాళ్ళు ఈ ఊర్లో ఏదో చేసుకొని మంచిగా బతుకుతూ ఉన్నారు ఒక నమ్మకంతో. మాకేం కాదు, మేము ఇంకా మా పిల్లల్ని మేము చదివించుకొని వాళ్ళకు మంచి మంచి విద్యాబుద్ధులు నేర్పుకొని మేము హ్యాపీగా బతుకుతామని అనుకునే వాళ్ళలో సడన్గా నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా వచ్చి వాళ్ళ జీవితాలను మట్టి పాలు చేసినావు, రోడ్డు పాలు చేసినావు. మీరు ఇక్కడ ఇంత అద్భుతంగా నువ్వు ప్రమాణం చేసి దానికి డెడ్ యాగనెస్ట్గా మీరు వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ విషయాన్ని మీ ప్రజల ముందుకి మరియు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి ముందుకు కూడా నేను ఈ పాంప్లెంట్ తీసుకురావడం జరిగింది. సార్ ఎమ్మెల్యే గారు, మీరు ఒక్కసారి దీన్ని పరిశీలన చేయండి. ఈ పాంప్లెంట్ మీదేనా, మీరు వేసిందేనా కాదా ఒకసారి పరిశీలన చేసుకోండి. దీన్ని చేసుకొని మీరు వ్యక్తిగతంగా ఎవరో విమర్శించారని ఎవరో ప్రశ్నించారని వాళ్ళ మీద మీరు ఒక దురుద్దేశం పెట్టుకోవడం కాదు. దాంట్లో మీరు సదుద్దేశాన్ని ఎన్నుకోవాలి. అందులో సదుద్దేశాన్ని మీరు వెతుక్కోవాలి. వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మంచి ఏంటి చెడేంటి, నేను చేస్తున్నది తప్ప ఒప్ప అనేది మీరు అర్థం చేసుకోగలగాలి. అప్పుడే మీరు నిజమైన ప్రజానాయకులు అవుతారు. ఈ ప్రమాణ పత్రంలో మీరు సూచించినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇందులో 100 అంశాలు చెప్పారు. 100 అంశాలలో మీరు ఈరోజు చేస్తున్న ఒక్క అంశం కూడా ఇందులో లేదు. మీరు రోడ్లు వెడల్పు చేస్తామన్నది కానీ, ఈ రోడ్డుకి అడ్డంగా ఉన్న ఇండ్లను కూలుస్తామని కానీ, ఇక్కడ అక్రమ ఇండ్లు ఉన్నాయి ఆ అక్రమ ఇండ్లు కూలుస్తామని కానీ, ఇంకా మీరు ఏదైతే ఇప్పటివరకు చేస్తారో ఆ పనులల్లో ఏ ఒక్క పని కూడా ఈ మేనిఫెస్టోలో లేదు. మీరు గత ఎన్నికలలో కూడా మీరు ఏ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. కేవలం మీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను మాత్రమే చెప్పుకొచ్చారు. గతంలో మా ప్రజలందరూ ఏం చేశారంటే పాపం 100 అంశాలతోటి ఎంతో విజన్ తోటి ముందుకు వచ్చారు. వారిని ఆ రోజు మనం గుర్తించలేము. కనీసం ఈసారైనా గుర్తించి గెలిపించుకుంటే మరి ఈ పాంప్లెంట్లో ఉన్నట్టుగా వారు ప్రమాణం చేసినట్టుగా చేస్తారేమో అని చెప్పి మిమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించారు. కానీ మీరు వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ వస్తున్నారు. మీరు రాగానే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను బాధితుడిని. మీరు మా థియేటరు ఓళ్ళశాఖ థియేటర్ని రాత్రికి రాత్రి ఇక్కడ కూల్చబడింది. ఈరోజు వరకు ఆ టాకీస్ ఎందుకు కూల్చారు, ఎవరు కూల్చారు అనే దానికి సమాధానం లేదు. మరి కొంతమంది మీ ఫాలోవర్స్నో ఇంకెవరినో పెట్టుకొని అది అభివృద్ధి పదంలో తీసుకురావడం కోసం అది నిర్వీర్యంగా ఉంది అని. అది నిర్వీర్యంగా ఎప్పుడు లేదు. నిర్వీర్యంగా దేనికోసం ఉంది? అధికారుల నిర్లక్ష్యంతో ఉంది. వాళ్ళకి నేను 10 కోట్లతో ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ కడతానని చెప్పి నేను వాళ్ళ ముందుకు వెళితే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే నేను హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు అన్ని విధాలా నేను కట్టబోయే నిర్మాణానికి సహకరించాలని చెప్పి ఆర్డర్ చేసింది. మీరు ఆ ఆర్డర్ని కాదనకుండా ఆ ప్లేస్లో మీరు ఒక ఎమ్మెల్యేగా ఉండి నాకు కావాల్సినటువంటి మొత్తం పర్మిషన్లు ఇప్పించి ఆ పట్టణంలో ఒక మల్టీప్లెక్స్ నిర్మాణానికి మీరు తోడ్పడవలసింది ఉండే. కానీ మీరు ఏం చేశారు? మీ ఆధ్వర్యంలోనే దాన్ని నేలమట్టం చేశారు. నేలమట్టం చేయడమే కాకుండా ఆ లీజును రద్దు చేసి దాన్ని గవర్నమెంట్ అవసరాలకు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేయించుకున్న దాన్ని మళ్ళా ప్రైవేటు వ్యక్తులకి అభివృద్ధి కోసమని ఇవ్వడానికి మీ బినామీ వాళ్ళకే కావచ్చు, ఇంకెవరికో కావచ్చు, ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూలగొట్టి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు దానిలో ఏ నిర్మాణం లేదు. పైగా దాంట్లో నా షాప్ ఉంటే నన్ను నా షాప్ను కూడా కూలగొట్టేసి నన్ను బయటకు పంపించేసి ఆ ప్లేస్లో ఇప్పుడు ఎవరికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు వరకు కోర్టు స్టేటస్కో ఉండి కూడా మీరు ఎవరినో తీసుకొచ్చి దాంట్లో వేశారు. వాళ్ళందరికీ అక్కడ నిర్మాణాలు వేసుకునేలాగా చేశారు. సరే, వాళ్ళు నలుగురు బతుకుతున్నారు నా వల్ల అంటే చాలా సంతోషం, నాకేం ఇబ్బంది లేదు అది. కానీ మీరు చేసే పని అని ఏదైతే ఉందో పూర్తిగా వ్యతిరేకం. మీరు వచ్చి రాగానే ఎన్టీపీసీలో ఉన్న గ్రీన్ బెల్ట్ ఆ ఏరియాలో ఉన్న దాదాపు 80 షాపుల్ని కూల్పించేశారు అభివృద్ధి అని చెప్పి. వాళ్ళందరికీ ఈరోజు మీరు ఎక్కడ చూపించారండి? ఎక్కడ కూడా ఏమీ ఇలాంటి ఉపాధి కానీ, రీహాబిటేషన్ కానీ, రీసెటిల్మెంట్ కానీ ఏమీ చేయలేదు. వాళ్ళంతా కూడా రోడ్ల పాలైపోయారు. ఇంతకీ ఆ గ్రీన్ బెల్ట్ ప్లేస్ ఎవరైతే
ఆ పట్టాదారులు ఆ రోజు ఆ భూమిని సేకరించడం జరిగిందో వారికి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి డబ్బులు ముట్టలేదు. ఆ ల్యాండ్ అక్విజిషన్‌కి సంబంధించిన అమౌంట్స్ ఈ రోజు వరకు కూడా క్లియర్ కాలేదు. మీరు దాని మీద దృష్టి పెట్టండి. అంతేకాదు గాంధీ మార్కెట్ అని చెప్పి చౌరస్తాలో కూలగొట్టారు. వాళ్ళకేం చేశారు? వాళ్ళకేం చేశారండి? వాళ్ళకి కూడా ఏం చేయలేదు. బస్ స్టాండ్ చౌరస్తాలో కూలగొట్టి మరి కొంతమందికి మళ్ళీ అక్కడే వెనకకు జరిగి వాళ్ళని కట్టుకోమన్నారు. వాళ్ళు కట్టుకున్నారు. ఇవాళ ఉంటున్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్టీపీసీలో కానీ ఇక్కడ గోదావరికల్లి మిగతా వాళ్ళందరికీ అవసరం లేదా? వాళ్ళు మాత్రమే ఇక్కడ వాళ్ళు మాత్రమే బాధితులా? మిగతా వాళ్ళు బాధితులు కారా? మరి వాళ్ళ దగ్గర ఇవాళ బస్ స్టాండ్ వాళ్ళ దగ్గర మీరు ఎలాంటి రెంట్ అనేది ఏం లేకుండా వాళ్ళ ఓనర్లను చేశారు వాళ్ళని. మరి రేపు మీరు ఇంకా కట్టిస్తున్నాం అంటున్నారు. వాళ్ళందరినీ కూడా ఓనర్లే చేస్తారా? వాళ్ళ దగ్గర రెంట్ వసూలు చేస్తారా? రెంట్ వసూలు చేస్తే ఎంత రెంట్ వసూలు చేస్తారు? ఆ రెంట్ ఎవరు వసూలు చేసేది? మున్సిపాలిటీ వాళ్ళ, సింగరేణి వాళ్ళ, ఇంకా ఎవరన్నా అనాథరైజ్డ్ పర్సన్సా? ఇవన్నీ క్లియర్ బహిర్గతం చేయాలి. మీరు సస్పెన్స్గా పెట్టి నేనేదో అభివృద్ధి చేస్తున్నా అంటే కుదరదు. అలాగే ఏ ఒక్కటి కూడా మీరు కూర్చడానికి ఒక చట్ట పద్ధతిని వెన్నుకోలేదు. మీరు ప్రమాణపత్రంలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అని చెప్పారు, కానీ ఎక్కడ కూడా మీరు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మెదులుకోలేదు. కేవలం ఎవరితోటో చెప్పించడం, వాళ్ళకి 4 రోజులు 5 రోజులు గడువు ఇవ్వడం, లేదంటే రాత్రి వచ్చేసి కూల్ చేయడం, ఇలాంటివి చేశారు. దీన్ని చట్టబద్ధత అనేది ఇది ప్రజాస్వామ్యం. ఇది మీరు ఎలా గెలిచారండి? ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచారా, లేకుంటే మీకు మీరే గోట్లు గుద్దుకునే గెలిచారా? మీకు ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రజలకు ప్రజాస్వామ్యం ఉండదా? మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండి మీరు పేరు తెచ్చుకోవాలి తప్ప ఇట్లా ఒంటెత్తు పోకడగా మీకు పలుకుబడి ఉందనో పరపతి ఉందనో మీ ఇష్టారాజ్యం చేస్తే నడవదండి. అలాగే మీరు ఆ టార్గెట్స్ ప్లేస్లో ఏం కడతాం అనుకున్నారు? ఇప్పటివరకు ఎందుకు కట్టలేదు అది చెప్పండి. అలాగే ఇక్కడ ఎవరిని విడిచిపెట్టారండి మీరు? ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలను పగలగొట్టారు. యూరాములు వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి యూరాముల విగ్రహాలను కూడా విడిచిపెట్టకుండా పోయారు. ఇవాళ గుడులు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి మూకుమ్మడిగా దాదాపు 50కి పైగా గుళ్ళను భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలే. ఇలాంటి మన ప్రజాస్వామ్యంలో ఇలాంటి చరిత్రలో ఎన్నడూ జరగలేదు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న వల్ల, లేకుంటే ఆనాటి ఆ మొఘలు ఎవరో చేశారు కదా అలాంటి వల్ల మీరు అది అర్థం చేసుకోండి. మీరు ఇలాంటివి చేయకూడదు. దానికి మీరు ఇవాళ మేము చేయలేదు అధికారులు చేస్తారంటారు. అధికారులు అనేటోళ్ళు వాళ్ళ సొంత నిర్ణయం ఎప్పుడు తీసుకోరండి. వాళ్ళ ప్రజాభిప్రాయాన్ని సేకరించి తీసుకోవాలి. కేవలం మీ అండతోటే వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా అది ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం లేదు. అవన్నిటిని చూసుకోవాల్సిన బాధ్యత ఈ కాన్స్టిట్యున్సీకి మీరు పెద్ద దిక్కు, మీరే ఎమ్మెల్యే కాబట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రేపు ఇంకా ఎన్నిటిని ఇట్లా చేస్తూ ఉంటారు. మీరు ఒక అంబేద్కర్ను వదలలేదు, ఉద్యమకారులను వదలలేదు, గుళ్ళను వదలలేదు, ఊర్లో ఉన్న వ్యాపారస్తులను వదలలేదు, పేదల్ని వదలలేదు, ఎవరిని వదలలేదు, అన్నీ కూల్చేశారు. అసలు అభివృద్ధి మీద మీకు అసలు సరైన అవగాహన లేదు. మీ ప్రవర్తనే సరిగా లేదు. మీ ప్రవర్తన నియమాల మండలికి మీ మీద ఫిర్యాదు చేయవలసి వస్తుంది. మీరు ఒక ఎమ్మెల్యేగా అనర్హులుగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవాళ ప్రజల్లో ఈయన ఎమ్మెల్యేనా ఇంకేంటా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఏం పనులు అని చెప్పేసి. అలాగే మీరు గతంలో ఈ ప్రాంతానికి సంబంధించిన మీరు ఏ ఉద్యమాల్లో ఉన్నారండి? ఏ అభివృద్ధి కోసం మీరు పాటుపడారండి? మీరు రామగుండం జిల్లా కావాలనే దాంట్లో ఉన్నారా? చిన్న జిల్లాలు, చిన్న మండలాలు కావాలనే ఉద్యమాలలో ఉన్నారా? రామగుండంకి గోదావరి కన్ నుండి డైరెక్ట్ హైదరాబాద్కు ఒక ట్రైన్ కావాలనే ఉద్యమంలో ఉన్నారా? ఇలా చాలా ఉద్యమాలు ఇక్కడ నడిచినాయి. ఏ ఉద్యమంలో మీరు ఉన్నారండి? తెలంగాణ ఉద్యమంలో లేరు, రైలు దాంట్లో లేరు, చిన్న జిల్లాలో లేరు, చిన్న మండలాల్లో లేరు, విమానాశ్రయ ఉద్యమంలో లేరు, ముర్రజాతి గేదెల ఇక్కడ నుంచి షిఫ్ట్ అయితే దాంట్లో లేరు, ఈ స్పిన్నింగ్ మిల్లు మూతపడితే దానికోసం పోరాడింది ఏం లేదు, మెడికల్ కాలేజీ తెప్పించడం మీ పాత్ర ఏం లేదు. ఇలా ఎన్నో ఇక్కడ మనకు మౌలిక సదుపాయాల కోసం, ఫ్యూచర్ అభివృద్ధి కోసం మనం ఎన్నో చేశాము. ఆ వాటిలలో మీ పాత్ర ఎక్కడ కూడా లేదు. అలాగే ఇవాళ మీరు చెప్తా ఉన్నారు అభివృద్ధి అని చెప్పేసి. ప్రజల ప్రాణాలను తీసే విధంగా చేసే చర్యల్ని అది అభివృద్ధి అంటారండి? లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్లో అంతంత పెద్ద పెద్ద స్తంభాలు 11 kV వైర్లను వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ గోడ కానుకొని వేస్తే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో తెలియదా మీకు? వాటి మీద అవగాహన ఉంది కదా? మీరు హైటెక్ ఎమ్మెల్యే అంటున్నారు కదా, చాలా శాస్త్రీయ పరిజ్ఞానం వాడుకోవాలి, మనం అభివృద్ధి చెందాలి,
ఈ రోడ్లు అట్లుండాలి, వీట్లు ఉండాలని మనకు సింగపూర్ను, హాంకాంగ్ని, డల్లాస్ని ఇక్కడ చూపిస్తున్నారు కదా. అవన్నీ చూపించినప్పుడు మరి ఇట్లాంటి వైర్లు వేయడం 1947 పద్ధతిని ఎన్నుకోవడం ఎలా కరెక్ట్ అండి అది? అండర్‌గ్రౌండ్ వైర్లు తీయరాదా? అండర్‌గ్రౌండ్ నుంచి కరెంటు సరఫరా చేయరాదా? దాని వైపు ఎందుకు వెళ్ళట్లేదు? ప్రజల కోసమే అయినప్పుడు, డబ్బంతా ప్రజలదే అయినప్పుడు, ప్రజల అవసరాల కోసం అది ఎంత డబ్బైనా పెట్టవలసిందేనండి. ఆ ఖర్చు ఎక్కువైతుందని బాధపడుతున్నారు. ఆ ఖర్చు ఎక్కువ కాదు, ఇంకంతకంటే తక్కువ అవుతుంది. మీరు చేస్తున్న పనుల కంటే ఆ భూగర్భం నుంచి తీసే దానికే తక్కువ అవుతుంది. మీరు ఆ టెక్నాలజీ వాడుకోలేదు, దాని గురించి తెలుసుకోలేదు. మీ మైండ్‌కి ఏది తోస్తే, నీ పక్కవాడు ఏది చెప్తే దాని మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప, మీరు శాస్త్రీయబద్ధంగా మీరెప్పుడు కూడా ముందుకు వెళ్ళట్లేదు. ఈ సందర్భంగా మీకు చెప్పేదేంటంటే, మీరు ఎవరు చెప్పే మాటలు కాదు. మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా దానికి ఒకటికి 10 సార్లు కరెక్ట్‌గా ఆలోచన చేసి చేయాలనేది నా ఉద్దేశ్యము. మీరు అది అర్థం చేసుకోండి. తమరికి ఉన్న ఏకైక మంచి పేరేంటంటే, ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో వారి ఇబ్బందుల్లో, వాళ్ళ అనారోగ్యంతో వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే బిల్లుల్ని భరించలేక, ఆ బిల్లులు తగ్గించమని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఫోన్లు చేసి తగ్గిస్తున్నారని చెప్పి, వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పి అదొక మంచి పేరైతే మీకు ఉంది. కానీ అది ఎలా మంచిదనుకుంటున్నారండి మీరు? మీరు నిజంగా కార్పొరేట్ ఆసుపత్రిని దోపిడీని మీరు గుర్తించారా? ఇవాళ మాకు మిత్ర రాజ్యంలో పనిచేసినటువంటి మిత్ర గారి హాస్పిటల్‌లో అపెండిక్స్ చేయాలంటే ఒక 3,000లో చేస్తారు. విత్ మందులు, హాస్పిటల్ అన్నీ ఏ టు జెడ్ అన్నీ కలిస్తే కూడా. అంతెందుకు, నేను వీఆర్‌సీ హాస్పిటల్ అని ఈ గోదావరిఖనిలో ఒక అంటే అపెండిక్స్ అయినా, సిజేరియన్ అయినా, హిస్టెక్టమీ అయినా, ఇలా పలు ఆపరేషన్లకు కూడా టోటల్ ప్యాకేజ్ అంటే మెడిసిను, హాస్పిటల్ ఛార్జెస్, తర్వాత అనస్థీషియా, డాక్టర్ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్ అన్నీ కలిపితే కూడా 8,000 దాటలేదండి. హైయెస్ట్ 8,000. నేను 4,000 నుంచి 8,000 మధ్యలో చాలా ఆపరేషన్లు చేశాం. అది ప్రజాసేవ అంటారు. వాళ్ళు 4,000, 8,000 అయ్యేదానికి 80,000, 8,00,000 బిల్లు వేస్తే దానికి మీరు సగం తగ్గిస్తే అది తగ్గింపు ఎట్లా అవుతుంది చెప్పండి? వాళ్ళు అడ్డగోలు రేట్స్ చేస్తున్నారు. మీరు ఆ రేట్ల మీద ఫైట్ చేయండి. ఏనాడన్నా చేశారా మీరు హాస్పిటల్స్ మీద ఉద్యమం? అడ్డగోలు దోచుకుంటున్నారు. వాళ్ళు ఎంతమందికి ఎంతెంత కమిషన్స్ ఇస్తారో తెలుసా? కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు రిఫరల్ ఛార్జెస్ ఎంత ఇస్తారు అవన్నీ మీకు తెలియనిది ఏం కాదు. కాబట్టి మీరు అది, మా ప్రాంతం వాళ్ళు అమాయకులు పాపం సార్ దగ్గరికి పోగానే తగ్గిస్తున్నాను అనుకుంటున్నారు. కానీ అదేం పెద్ద తగ్గింపు కాదు, అదేం ప్రజాసేవ కాదు. మీరు ప్రజాసేవ చేయవలసినవి చాలా ఉన్నాయి. మీరు 100 అంశాలు దీనిలో చెప్పారు. దీని పట్ల మీరు దృష్టి పెట్టండి. అది ప్రజాసేవ అవుతుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మీ చాలా ఉన్నాయండి. ఊరు కేవలం మీరు ఈ రోడ్లను మార్చడం వల్లనో, రోడ్డు వైండింగ్ చేయడం వల్లనో అభివృద్ధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సింగరేణి మనుగడ 10 సంవత్సరాల్లో ఉండకుండా పోతుంది అని చెప్పేసి సిఎండి గారే మరి చెప్తా ఉన్నారు. మీరు అది ఒకసారి పరిగణలోకి తీసుకోండి. తర్వాత ఇక్కడ ఉన్న ఇప్పటికే విద్యుత్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల విపరీతమైన పొల్యూషన్ అయ్యి ఇక్కడ నివాస యోగ్యత ప్రాంతం కాదని డిక్లేర్ చేస్తున్నారు చాలామంది డాక్టర్స్. ఇక్కడ బ్రతకలేరు, ఇక్కడ బ్రతికితే మీ చావు తప్ప ఇంకోటి ఏముండదు, పలు రోగాల పాలైపోయి మీరు చావడమే అవుతుంది తప్ప ఇక్కడ మీకు బ్రతుకు లేదు, ఇక్కడ నివాసం ఉండడం సరైనది కాదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ మీరు ఇంకొక ప్లాంట్ తీసుకొస్తున్నా అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్లాంట్ తీసుకొచ్చి భారతదేశంలో ప్లేస్ లేదా, ఊర్లు లేవా? అన్ని ప్లాంట్లను తీసుకొచ్చి గోదావరిఖనిలో పెట్టి గోదావరిఖని ప్రజలందరినీ రోగాల పాలు చేసి చంపుతామని చూస్తున్నారండి. దాని మీద కూడా కొద్దిగా అవగాహన పెంచుకోండి. అలాంటి పనులు చేయకండి. ఇట్లా ప్రజా ప్రాణాలను, ప్రజలను హరించే పనులను పక్క పెట్టేయండి. ఇక్కడ కాలుష్యం లేకుండా ఉండేటువంటి కంపెనీలను తీసుకురండి, కాలుష్యరహితంగా ఉండేటువంటి ప్రాజెక్టులను తీసుకురండి. తద్వారా ఇక్కడ యువతకి ఉద్యోగాలు వచ్చేలాగా చూడండి. కానీ కేవలం రోడ్లు ఇవన్నీ వేయడం వల్ల వీళ్ళకి ఉపాధి దొరకదండి. ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇలా అయితే మెయిన్ పాయింట్ ఇంకేంటంటే, మీరు అభివృద్ధి అంటున్నారు కదా, మన పట్టణం వచ్చేసి ఒక కిలోమీటర్న్నర పరిధిలో ఈ వ్యాపార సంస్థలు అనేటివి ఇక్కడ ఉన్నవి. దాదాపు 1000 నుంచి 1200 షాప్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఇప్పుడు ఒక సగానికి సగం కూలగొట్టేశారు. ఇది ఇట్లా చేస్తే అభివృద్ధి అనరండి. ఉన్న ఊరిని ఇంకింత చిన్నగా చేయడం అవుతుంది. మీరు ఒకవేళ ఈ ఊరి పట్ల మీకు నిజమైన మంచి విజన్ ఉండేది ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఊరి పరిధిని పెంచాలి. ఈ ఊరిని చుట్టూ ఒక రింగ్ రోడ్ వేస్తే
ఆ రింగ్ రోడ్ లోపలి వరకు కూడా ఆ ప్లేస్లన్నీ ప్రైవేట్ ప్లేసులు అందుబాటులోకి వచ్చి అవి కొనుక్కొని ఫ్లాటింగ్ చేసుకొని దాంట్లో ఇండ్లు కట్టుకునే అవకాశం ఉంటుంది, వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళ చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ ఇక్కడ ప్లేస్ లేక, సదుపాయాలు లేక పక్కన ఉన్నటువంటి మంచిర్యాలో, ఇంకా పెద్దపల్లిలో, ఇటు కరీంనగర్, హైదరాబాదో అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు ఫస్ట్ ఊరు పరిధిని పెంచండి. ఊరు పరిధిని పెంచితే ఆటోమేటిక్గా ఊరు ఎక్స్టెన్స్ అవుతూ ఉంటుంది. అంటే నాకు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇవాళ మీరు కూల్చేయగానే నేను మంచిర్యాల వెళ్ళిపోవాల్సి వచ్చింది బిజినెస్ చేయడానికి. నాకు ఇక్కడ నువ్వు ఏం ఆశ్రయం కల్పించలేదు. ఇక్కడ నాది కూల్చేసావు, నేను ఇంకొకటి షాప్ పెట్టుకుందాం అంటే నాకు ఇక్కడ షాప్ లేకుండా చేసావు. తర్వాత నేనేం చేయాలి? ఎలా బతకాలి? తినడం అయితే తప్పదు కదండి. నెలకు 20,000 30,000 ఖర్చు అయితే తప్పదు కదా. మరి అవి ఎలా రావాలి? ఇమ్మీడియట్లీ వేరే ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అట్లాగనే ఇక్కడ ఉన్న చాలామంది అదే పరిస్థితి, అందరూ వెళ్ళిపోయారు. బ్రతుకు లేకుండా చేసావు, ఇది అప్పుడు దాన్ని ఎలా అంటారు చెప్పండి. మీకు ఒక విజన్ ఉంటే ఫస్ట్ ఒక రింగ్ రోడ్ వేసి ఆ రింగ్ రోడ్ పరిధిలోకి మీరు ప్రైవేట్ ల్యాండ్స్ని కానీ, అది గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ వాటిని తీసుకువచ్చి ఫ్లాటింగ్ చేసినట్లయితే వీళ్ళంతా కూడా అటు వెళ్తారు. మీరు ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ ఇబ్బంది అంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది అవ్వడానికి ఏంటంటే ఈ గల్లులలో హాస్పిటల్స్ ఉండడం. హాస్పిటల్స్ని మీరు ఇప్పుడు రింగ్ రోడ్ వేసి బయటకు తరలించినట్లయితే చాలా ఫ్రీ అయిపోతుంది. మీరు ఇక్కడ మెయిన్ ఒక పార్కింగ్ ప్లేస్లో ఒక 4 దిక్కులో 4 పార్కింగ్ ప్లేస్లు పెట్టుకున్నా కూడా ట్రాఫిక్ అనేది పూర్తిగా కంట్రోల్కి వచ్చేది. మీరు సైంటిఫిక్గా ఆలోచించకుండా అన్సైంటిఫిక్గా ఆలోచించి వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి కేవలం కూల్చివేతలకు మీరు దండగా పెడతా ఉన్నారు. ఇది ప్రజల సొమ్ము అండి. ప్రజలకి వెళ్ళకున్నా ప్రభుత్వం వేస్తున్న వివిధ రకాల ట్యాక్సెస్ ద్వారా చెల్లిస్తున్న సొమ్మే ఇది ప్రజలది. ఇవాళ మీకు కూడా ప్రజలంటే ఎవరో కాదు, ప్రజలంటే దేశ యాజమానులు. ఎవరైతే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలుగా కానీ గౌరవ వేతనాలు కానీ తీసుకుంటున్నారో వీళ్ళంతా కూడా ప్రజాసేవకులు. ప్రజాసేవకులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల అవసరాలని గుర్తించి వాళ్ళ అవసరాలను తీర్చేలాగా ఉండాలి, కానీ వాళ్ళ మీద గుదిబండలాగా తయారు కావద్దని మీ సందర్భంగా చెప్తా ఉన్నాను. మీరు ఇవాళ ఏదైతే ఇవాళ గోదావరి కనంతా మూకుమ్మడిగా ఒక ఆందోళనకు గురైందో, దాదాపు 46 గుళ్లను నిర్మూలించడం అనేది చరిత్రలో చాలా దారుణమైనటువంటి ఇది చీకటి రోజు. మీరు ఆ యొక్క సంస్థల్ని ఒకవేళ రోడ్డుకి అడ్డంగా ఉంటే సంబంధించిన వాళ్ళు ఎవరినో వాళ్ళకి పిలిచి వాళ్ళని సంధాయించి ఇది పక్క జరుపుకోండి, లేకుంటే కొన్ని తీసేయండి అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి తొలగించవలసిన అవసరం ఉండే. కానీ మీరు రాత్రికి రాత్రి ఇది ఒక దొంగలాగా చేయడం అనేది చాలా దారుణమైన విషయము. ఈ సందర్భంగా మీకు ఇవన్నీ విషయాలను మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన పట్టణంలో మీ ద్వారా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఆస్తి నష్టపోయారు, ఉపాధి నష్టపోయారు, ఇట్లా ఎవరెవరైతే నష్టానికి గురయ్యారో వాళ్ళందరికీ కూడా మీరు ఒక మంచి ఆలోచన చేసి ఇవాళ 900 కోట్లు అన్నారు, ఇంకో 200 కోట్లు తీసుకొచ్చైనా కూడా వాళ్ళందరికీ ఆర్థికంగా ఆదుకొని వాళ్ళ జీవితాలను బలోపేతం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.